మొత్తం విశ్వం, ప్రతి గెలాక్సీ, ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహం, మీరు ఇప్పటి వరకు తెలిసిన ప్రతిదీ వేరొకరి కలలాగా ఉన్నాయని ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నారని, మీ చేతుల్లో పరికరం ఉన్నట్లు అనిపిస్తుందని, మీరు మాటలు వింటున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇదంతా ఒక భ్రమైతే, వాస్తవికత కూడా ఒక గొప్ప విశ్వకళ అయితే 3,000 సంవత్సరాల క్రితం ప్రాచీన హిందూ ఋషులు సరిగ్గా ఈ ఆలోచనను ప్రతిపాదించారు. వారు మన విశ్వాన్ని నిర్దిస్తున్న దేవుడు విష్ణువు కలగా వివరించారు. అనంతమైన విశ్వ సముద్రంలో తేలియాడే విశ్వ సర్పం చుట్టలపై ఆనుకుని ఉన్నారు. మరియు ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తలు ఆ పురాతన ఋషులు అంతా సరిగ్గానే ఉండి ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం విశ్వాన్ని నిర్వహించడానికి బాధ్యత వహించే ప్రధాన దేవతలలో విష్ణువు ఒకరు. కానీ సృష్టి ప్రారంభం కావడానికి ముందు విష్ణువు విశ్వ సర్పమైన శేష్ చుట్టలపై యోగ నిద్రలో ఉంటాడు. ఇది విశ్వలయ జలాలపై తేలుతుంది. విష్ణువు కళ్ళు కంటున్నప్పుడు అతని నాభి నుండి ఒక కమలం మొలకెత్తుతుంది మరియు ఆ కమలం లోపల బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. అతను మనకు తెలిసిన విశ్వాన్ని, దాని గ్రహాలు, నక్షత్రాలు, జీవులు మరియు మానవులతో రూపొందిస్తాడు. కానీ ఇక్కడే అది నిజంగా మనసును కదిలిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టించే ప్రతిదీ విష్ణువు కళ్ళనే ఉంటుంది. మరియు విష్ణువు చివరికి మేల్కొన్నప్పుడు మన విశ్వం మొత్తం తిరిగి శూన్యంలోకి కరిగిపోతుంది. వాస్తవికత యొక్క ఈ కళ్ళంటి స్వభావాన్ని వివరించే పురాతన హిందూ భావనను మాయ అంటారు. మాయ అంటే వాస్తవికతాబద్ధమని మాత్రమే కాదు, మనం గ్రహించేది అంతిమ వాస్తవికత కాదని దీని అర్థం. ఇది లోతైన సత్యాన్ని దాచిపెట్టే ముసుగు. దీని గురించి ఇలా ఆలోచించండి. మీరు రాత్రిపూట కళ్ళు కన్నప్పుడు ప్రతిదీ పూర్తిగా వాస్తవమైనది అనిపిస్తుంది. మీరు రంగులను చూస్తారు, భావోద్వేగాలను అనుభవిస్తారు, సాహసాలను అనుభవిస్తారు. కానీ మీరు మేల్కొన్నప్పుడు వాటిలో ఏది భౌతికంగా నిజం కాదని మీరు గ్రహిస్తారు. ఇదంతా మీ మనసు ద్వారా సృష్టించబడింది. ప్రాచీన హిందూ తాత్విక గ్రంథాలు, ఉపనిషత్తు మన మేల్కొనే వాస్తవికత ఆ కళ్ళలాగే ఉండవచ్చని మనకు చెబుతుంది. మనం దానిలో ఉన్నప్పుడు పూర్తిగా నమ్మదగినది, కానీ చివరికి వాస్తవికత యొక్క చివరి స్థాయి కాదు. ఉపనిషత్తు చెప్పినట్లుగా ఈ విశ్వమంతా బ్రహ్మమే, అంటే ప్రత్యేక విషయాల భ్రాంతి కింద ఒకే ఒక అంతిమ వాస్తవికత ఉంది. ఇప్పుడు 1000 సంవత్సరాలను ఆధునిక కాలానికి వేగంగా ముందుకు తీసుకెళ్ళండి. 1999లో ది మ్యాట్రిక్స్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఊహలను సంగ్రహించింది. మానవులు కంప్యూటర్ సిమ్యులేషన్లో నివసిస్తున్నప్పుడు వారి భౌతిక శరీరాలను బ్యాటరీలుగా ఉపయోగించారు. కానీ ఆ చిత్రానికి ముందే తత్వవేత్తలు మరియు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. మన వాస్తవికత ఒక రకమైన అనుకరణ కాగలదా? 2003లో తత్వవేత్త నిక్ బోస్ట్రోమ్ తన ప్రసిద్ధ అనుకరణ వాదనను ప్రతిపాదించాడు. అధునాతన నాగరికతలు కంప్యూటర్ సిమ్యులేషన్లను చాలా వివరంగా సృష్టించవచ్చని, వాటిలోని జీవులు అవి నిజమని భావిస్తాయని సూచిస్తున్నాడు. మరియు క్వాంటం భౌతిక శాస్త్రం మన వాస్తవికత యొక్క వింత స్వభావాన్ని వెల్లడిస్తుండగా కణాలు ఒకేసారి 2 ప్రదేశాలలో ఉండవచ్చు పరిశీలన ఫలితాలను ప్రభావితం చేస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మర్మమైన లక్షణాలు మన వాస్తవికత నిజంగా ప్రోగ్రామ్ చేయబడిందని ఆధారాలు కావచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రాచీన హిందూ భావనలు మరియు ఆధునిక అనుకరణ సిద్ధాంతం మధ్య సమాంతరాలు అద్భుతంగా ఉన్నాయి. 2 మనం వాస్తవికతగా భావించేది మన అవగాహనకు మించిన దాని ద్వారా ఉత్పత్తి కావచ్చని సూచిస్తున్నాయి. మన స్పృహ ఈ అనుకరణను అధిగమించవచ్చు. మనం ప్రస్తుతం యాక్సెస్ చేయగల దానికంటే మించి వాస్తవికత స్థాయిలో ఉండవచ్చు. హిందూ ఋషులు ధ్యానాన్ని మాయను దాటి చూడటానికి, భ్రాంతి అనే తెరను ఛేదించడానికి ఒక మార్గంగా సూచించారు. నేడు నాడీ శాస్త్రవేత్తలు ధ్యానం మెదడు పనితీరును ఎలా మారుస్తుందో అధ్యయనం చేస్తున్నారు. ప్రజలు వాస్తవికతను భిన్నంగా గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ప్రాచీన ఋషులు అనుకరణ సిద్ధాంతాన్ని వివరించడానికి కంప్యూటర్లను ఉపయోగించలేదు. వారు వారికి అందుబాటులో ఉన్న భాష మరియు భావనను ఉపయోగించారు. కానీ వారు అదే ప్రాథమిక ప్రశ్నను సంబోధిస్తున్నారు: వాస్తవికత యొక్క నిజమైన స్వభావం ఏమిటి? కాబట్టి మనం విష్ణువు కళలో జీవిస్తున్నామా? మనం ఒక అధునాతన అనుకరణలోని పత్రలమా? లేదా వాస్తవికత అది ఉన్నట్లుగానే ఉందా? హిందూ తత్వశాస్త్రం మరియు శాస్త్రీయ విచారణ రెండింటి యొక్క అందం ఏమిటంటే అవి కేవలం సమాధానాలను అందించవు. అవి మన ఊహలను ప్రశ్నించడానికి మరియు లోతుగా చూడటానికి మనల్ని ఆహ్వానిస్తాయి. మాయకు అతీతంగా గొప్పది ఏదో ఉందని, మన నిజమైన స్వభావం నివసించే అంతిమ వాస్తవికత ఉందని భగవద్గీత బోధిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఏకీకృత క్షేత్ర సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. అవి ఒక ప్రాథమిక శక్తి లేదా అస్తిత్వం పరంగా ప్రతిదీ వివరించవచ్చు. మీరు విశ్వాన్ని విష్ణువు కలగా చూసినా లేదా అద్భుతమైన సహజ దృగ్విషయంగా చూసినా, ప్రశ్న అలాగే ఉంది: మనం గ్రహించగలిగే దానికంటే మించి ఏముంది? ఏమిటి స్పృహ, వాస్తవికత మరియు ఉనికి యొక్క నిజమైన స్వభావం ఏమిటి? బహుశా అత్యంత లోతైనది. బహుశా పురాతన జ్ఞానం మరియు అత్యాధునిక శాస్త్రం రెండింటి నుండి అత్యంత లోతైన అంతర్దృష్టి. ఇది వాస్తవికత మనం ఊహించిన దానికంటే చాలా వింతగా, చాలా అందంగా మరియు చాలా మర్మంగా ఉండవచ్చు.